సో, ఇప్పుడు లేటెన్సీ వర్సెస్ త్రూపుట్ అనేది చూద్దాం. లేటెన్సీ అంటే టైమ్ టేకెన్ టు ప్రాసెస్ వన్ రిక్వెస్ట్. ఒక రిక్వెస్ట్ అనేది నువ్వు సర్వర్‌కి పంపించావనుకో, నీ నుంచి సర్వర్‌కి రిక్వెస్ట్ ఎళ్ళడానికి ఎంత టైం పట్టింది, ప్లస్ సర్వర్ నుంచి నీకు రెస్పాన్స్ రావడానికి ఎంత టైం పట్టింది అనేది ఈ లేటెన్సీ ద్వారా కొలుస్తారు. త్రూపుట్ అంటే నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ప్రాసెస్ పర్ సెకండ్. ఇప్పుడు నీ సర్వర్‌కి ఎన్ని రిక్వెస్ట్స్ అనేది ప్రాసెస్ చేసుకోగలదు. అంటే ఒక బ్యాక్ ఎండ్ సర్వరు ఎన్ని రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసి పంపించగలదు రెస్పాన్సెస్ ప్రాసెస్ చేసుకొని పర్ సెకండ్. అప్పుడు మనం త్రూపుట్ ద్వారా కొలుస్తాం. సో, మనకి లేటెన్సీ వచ్చేసి ఎంత స్పీడ్‌గా డేటా అనేది సర్వర్ నుంచి మనకొస్తుంది ఒకసారి రిక్వెస్ట్ చేయంగాల్నే అన్నప్పుడు లేటెన్సీ వాడతాం. అదే త్రూపుట్ వచ్చేసి నీ బ్యాక్ ఎండ్ సర్వరు ఎన్ని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగలదు ఒక సెకండ్‌లో అన్నప్పుడు ఈ త్రూపుట్ అనేది వాడతాం. లేటెన్సీ ఈజ్ మెజర్డ్ ఇన్ మిల్లీ సెకండ్స్ ఆర్ సెకండ్స్. సర్వర్ నుంచి ఎంత సెకండ్స్‌లో ఆర్ మిల్లీ సెకండ్స్‌లో వచ్చింది డేటా అనేది వెరిఫై చేయడానికి అనే యూనిట్ వాడతాం మనం. త్రూపుట్ వచ్చేసి రిక్వెస్ట్ పర్ సెకండ్ అండ్ మెగాబైట్స్ పర్ సెకండ్ ఎంబీపీఎస్. ఇప్పుడు మీ ఫోన్‌లో ఏదైనా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకో ఫైలు, అప్పుడు మనం ఎంబీపీఎస్ నెట్వర్క్ ద్వారా కొలుస్తాం గదా! ఎంత డేటా మనం డౌన్‌లోడ్ చేయగలమో అది మనకి ఎంబీపీఎస్ చెప్తుంది గదా! అట్లానే సర్వర్‌కి గూడా ఎంబీపీఎస్‌తో కొలుస్తాం. మనం ఎంత డేటా అనేది ప్రాసెస్ చేయగలము సర్వర్ నుంచి. లేటెన్సీ వచ్చేసి స్పీడ్ ఆఫ్ సింగిల్ ఆపరేషన్ మీద మనం ఫోకస్ చేస్తాం లేటెన్సీకొచ్చేసి. అంటే నువ్వు ఒక రిక్వెస్ట్ పంపిస్తే ఆ రిక్వెస్ట్ ఎంత టైంలో వస్తుందనేది ఈ లేటెన్సీ అనేది కొలుస్తుంది గదా! సో, అది సింగిల్ ప్రాసెస్. త్రూపుట్ వచ్చేసి ఓవరాల్ అంటే ఎంత కెపాసిటీ ఉంది హ్యాండిల్ జేయడానికి. ఇక్కడ జూసారంటే ఇక్కడ మనకి ట్రైను ఎంత కెపాసిటీ హ్యాండిల్ చేయగలదు. ఒకవేళ ఇది మన సర్వర్ అయితే ట్రైను అనేది మనం కెపాసిటీ ద్వారా కొలుస్తాం. సో, ఇదొచ్చేసి ఒక రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ ఎంత స్పీడ్‌గా వస్తుందనేది 1 కస్టమర్‌కి కొలుస్తాం. ఇదొచ్చేసి నంబర్ ఆఫ్ కస్టమర్స్ సర్వ్డ్ పర్ మినిట్. ఒక మినిట్‌లో ఎన్ని కస్టమర్స్‌ని మనం హ్యాండిల్ చేయగలం అనేది ఈ త్రూపుట్ ద్వారా కొలుస్తాం. మనకి లేటెన్సీ వచ్చేసి ఎంత తక్కువుంటే అంత మంచిది. అంతే గదా! ఇప్పుడు నువ్వు ఒక సర్వర్‌కి రెస్పాన్స్ పంపిస్తే అది స్పీడ్‌గా వచ్చేసిందనుకో, మనం అప్పుడు దాన్ని లో లేటెన్సీ అప్లికేషన్ అంటాం. మనకి చాలా తక్కువ టైంలో వచ్చేసిందిరా డేటా అని చెప్పుకుంటాం. ఇట్లా మనం లో లేటెన్సీ అంటాం. తక్కువ టైంలో వచ్చేసిందాన్ని. అంటే తొందరగా ప్రాసెస్ అయ్యి మన సర్వర్ నుంచి రెస్పాన్స్ వచ్చిందన్న దాన్ని లో లేటెన్సీ అప్లికేషన్స్ అంటాం. త్రూపుట్ వచ్చేసి హైయర్ ఈజ్ బెటర్. ఈ డోర్ వచ్చేసి ఒకవేళ పెద్దగుందనుకో, అప్పుడు మనకి అది బెనిఫిట్టే గదా! ఎంతమందైనా దూరొచ్చు ఈ డోర్‌లోకి. అట్లానే సర్వర్‌కి గూడా అట్లా ఎంతమందినైనా హ్యాండిల్ చేయగలుగుదనుకో సర్వరు, అప్పుడు మనకది బెస్ట్ గదా! అప్పుడు హైయర్ ఈజ్ బెటర్ అంటాం. అంటే మనకి ఎక్కువగా హ్యాండిల్ చేసిందనుకో రిక్వెస్ట్‌ని సర్వరు, అప్పుడు మనం హైయర్ త్రూపుట్ అని అంటాం. అంటే మనకి హైయర్ ఉంటే మంచిది త్రూపుట్‌కి. లో లేటెన్సీ ఈజ్ క్రిటికల్ ఫర్ రియల్ టైమ్ అప్లికేషన్స్ లైక్ వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్ ఆర్ ఫైనాన్షియల్ ట్రేడింగ్. లో లేటెన్సీ ఈజ్ ఎసెన్షియల్ టు ఎన్‌ష్యూర్ రెస్పాన్సివ్‌నెస్. మనకి లో లేటెన్సీ వచ్చేసి ఎక్కడ క్రిటికల్ అవుతుంది? వీడియో స్ట్రీమింగ్స్‌లో క్రిటికల్ అవుతుంది. అంటే మనకి తక్కువ టైంలో వచ్చేయాలి డేటా. ఆన్‌లైన్ గేమింగ్ ఇప్పుడు నువ్వు గేమ్స్ ఆడుతున్నావు. నువ్వు ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నావు. పబ్‌జీ గాని, ఫ్రీ ఫైర్ గాని. ఇందులో ఒకవేళ నువ్వు చంపిన టైము అవతలోడికి ఎప్పుడో కనపడిందనుకో, అవతల ప్లేయర్ ఏంటి చచ్చిపోయినా ఆడుతున్నట్టు ఫీల్ అవుతాడు. అట్లాంటివి ఉండకూడదు కదా! అప్పుడు మనం లో లేటెన్సీ అనేది అప్లికేషను చేసుకోవాలి. అంటే మనం అప్పుడు మన డిజైన్ వచ్చేసి మన ఫోకస్ లో లేటెన్సీ వైపు ఉండాలి. ఫైనాన్షియల్ ట్రేడింగ్. ఇప్పుడు నువ్వేదైనా ఆర్డర్ పెడుతున్నావనుకో, జెరోదాలో, స్టాక్ మార్కెట్‌లో ఎక్కడైనా, ఏ బ్రోకర్‌లో అయినా, అక్కడొచ్చేసి మనకు లో లేటెన్సీ కావాలి. ఎందుకంటే స్టాక్స్ అనేది ఇమ్మీడియేట్‌గా పెరుగుతా, తగ్గుతా ఉంటాయి కాబట్టి అట్లా మనం లో లేటెన్సీ అనేది చేసుకోవాలి. అప్పుడు మన డిజైన్. ఒకవేళ నువ్వు స్టాక్ మార్కెట్‌కి డిజైన్ చేస్తే నీ సిస్టము. సో, లో లేటెన్సీ ఈజ్ ఎసెన్షియల్. మనకి కావాలి. ఎప్పుడైతే మనకి రెస్పాన్సివ్‌నెస్ స్పీడ్‌గా ఉండాలో అప్పుడు మనం లో లేటెన్సీ అనేది చేసుకోవాలి. సీఎండీలో నేను పింగ్ గూగుల్.కామ్ అని టైప్ చేశా. టైప్ చేయంగాల్నే మనకి గూగుల్‌కి మనం సమ్ డేటా అనేది పంపిస్తున్నాం. ఆ డేటా వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క టైం తీసుకుంది. ఫస్ట్ టైమ్ పంపించిన డేటా 22 మిల్లీ సెకండ్స్ తీసుకుంది. సెకండ్ టైమ్ పంపించిన డేటా 24 అట్లా. లాస్ట్‌దొచ్చేసి 39 మిల్లీ సెకండ్స్.
ఇట్లా మన డేటా అనేది ఇట్లా గూగుల్‌కి పింగ్ చేసినప్పుడు సెవెరల్ టైమ్ మినిట్స్‌లో వచ్చింది కదా! మనం 4 ప్యాకెట్స్ పంపించాం. డేటా ప్యాకెట్స్. మనకి 4 వచ్చినియి. ఆ 4లో డేటా అనేది మన నుంచి గూగుల్‌కెళ్ళి, గూగుల్ నుంచి మనకు రావడానికి వచ్చిన టైం ఇది. 4 సార్లు పంపించాం కాబట్టి 4 టైమ్‌లొచ్చినియి. మినిమమ్ ఎంతొచ్చింది? 22 మిల్లీ సెకండ్స్ వచ్చింది. 22 మిల్లీ సెకండ్స్. మాక్సిమం ఎంతొచ్చింది? 39 మిల్లీ సెకండ్స్ వచ్చింది. అంటే మనం డేటా అనేది ఒక శాంపుల్‌గా ఏదైనా ప్యాకెట్ పంపిస్తే మనకి మినిమము, మాక్సిమము ఇన్ని మిల్లీ సెకండ్స్‌లో డేటా అనేదొస్తుంది. యావరేజ్ వచ్చేసి 27 మిల్లీ సెకండ్స్. మనకి లేట్ మనకి లేటెన్సీ వచ్చేసి ఎందులో మెజర్ చేస్తున్నాం? మిల్లీ సెకండ్స్‌లో మెజర్ చేస్తున్నాం గదా! ఆర్ సెకండ్స్‌లో. ఇక్కడ మనకి డేటా వచ్చేసి 27 మిల్లీ సెకండ్స్ యావరేజ్ టైమ్ తీసుకుంది. అంటే ఇది లో లేటెన్సీ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు మనం. దీనికంటే తక్కువ మిల్లీ సెకండ్స్‌లో కూడా డేటా రావచ్చు. అవి రి క్రిటికల్ అప్లికేషన్స్. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు మిలిటరీలో ఉన్నావనుకో, అప్పుడు మనకి ఇంకా లో లేటెన్సీ కావాలి. ఒకవేళ నువ్వు శాటిలైట్స్‌కి కమ్యూనికేట్ చేస్తున్నావనుకో, అప్పుడు మనకి ఇంకా లో లేటెన్సీ కావాలి. అంత ఎంత తక్కువ టైం అయితే అంత లో లేటెన్సీ అంటాం మనం. అంటే లో లేటెన్సీ అంటే మనకి సర్వర్ నుంచి వచ్చే టైము లో లేటెన్సీ అని అంటాం. ఒకవేళ ఈ టైం అనేది ఎక్కువుందనుకో, ఇక్కడ 27 మిల్లీ సెకండ్స్ కాకుండా యావరేజ్ ఒక 5 మినిట్స్ ఉందనుకో, అప్పుడది లో లేటెన్సీ అప్లికేషన్స్ కాదు. ఒకసారి శాంపుల్‌గా చూపిస్తున్నా. ఎలా డేటా అనేది వస్తుందో మనకి టైమ్ డిఫరెన్స్. ఫస్ట్ డేటా ప్యాకెట్ 21 మిల్లీ సెకండ్స్, 25 ఇట్లా యావరేజ్ ఇట్లా యేసుకుంటే 22 మిల్లీ సెకండ్స్‌లో మన డేటా వచ్చేసింది. సో, ఇలా అనేది మన లేటెన్సీ అనేది చెక్ జేసుకోవచ్చు. కానీ రియల్ వరల్డ్‌లో ఇట్లా గాదు చెక్ జేసేది. అప్లికేషన్ కోడ్ వైస్‌గా చెక్ జేస్తారు. దీనికంటూ స్పెసిఫిక్‌గా టూల్స్ ఉంటాయి. వాటిని బట్టి మన అప్లికేషన్ అనేది లో లేటెన్సీయా, హై లేటెన్సీయా అనేది మెజర్ జేసుకోవచ్చు. మనం ఇందాల మాట్లాడుకున్నట్టు ఇట్లా మినిమమ్ లేటెన్సీ, మాక్సిమం లేటెన్సీ, యావరేజ్ లేటెన్సీ. అంటే ఇక్కడ టైమ్ వచ్చింది గదా! మనకి మినిమము, మాక్సిమము, యావరేజు. వాటి యొక్క టైము మనం లేటెన్సీ అని మాట్లాడుకుంటాం. లేటెన్సీ అంటే టైము ఎంత స్పీడ్‌గా వచ్చిందని సర్వర్ నుంచి మనకి. సో, ద లేటెన్సీ యూ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ టు గూగుల్.కామ్ ఈస్ 27 మిల్లీ సెకండ్స్ ఆన్ యావరేజ్. మనకి యావరేజ్‌గా 27 మిల్లీ సెకండ్స్‌లో మనకి డేటా అనేది వచ్చింది. మన నుంచి సర్వర్‌కెళ్ళి, సర్వర్ నుంచి మనకొచ్చింది ఇట్లా గూగుల్ సర్వర్ నుంచి మనకి. ఆ డేటా అనేది 27 మిల్లీ సెకండ్స్ ఆన్ యావరేజ్‌గా వస్తా ఉంది. మనకి త్రూపుట్ వచ్చేసి ఎంబీపీఎస్‌లో మెజర్ చేస్తాం అన్నాం గదా! ఇప్పుడు మీరు ఈ స్పీడ్ టెస్ట్ డాట్ కామ్ ఓపెన్ చేశారనుకో, అప్పుడు మనకి మన త్రూపుట్ వచ్చేసి ఎంత హ్యాండిల్ చేయగలదో తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వే బ్యాక్ ఎండ్ సర్వర్ నీ కంప్యూటరే ఒక బ్యాక్ ఎండ్ సర్వర్ అనుకో, ఇది పబ్లిక్‌గా హోస్ట్ చేసి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో వాడుకుంటున్నావు. సమ్‌హౌ ఏదో చేసావు. నీ కంప్యూటరే ఒక బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అనుకో. డిప్లాయ్ చేసావు క్లౌడ్‌లో. అక్కడ నువ్వు స్పీడ్ టెస్ట్ డాట్ కామ్ ఓపెన్ చేసావు. తర్వాత స్పీడ్ టెస్ట్ ఓపెన్ చేసావు. ఈ స్పీడ్ టెస్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకున్నావు. నీ స్పీడ్ ఎంతుందని. 31 ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ ఇట్లా మనం డేటా అనేది 100 ఎంబీపీఎస్ పంపించుకుంటున్నాం అనుకో. ఇప్పుడు ఒకవేళ నీ ఇంటర్నెట్ ప్లాన్ 100 ఎంబీపీఎస్ అనుకో. అంటే నువ్వు 100 ఎంబీపీఎస్ పర్ సెకండ్ నువ్వు పంపించుకోగలవు. ఇట్లా మనం నెట్ ద్వారా ఎంత డేటా అనేది పంపించుకోగలమో మనకి త్రూపుట్ అనేది చెప్తుంది. అంటే మనం నెట్వర్క్ ద్వారా ఎంత హ్యాండిల్ చేయగలం. ఇప్పుడు నువ్వు ఏదైనా సినిమా డౌన్లోడ్ పెట్టావనుకో, అది ఇంత స్పీడ్‌తో డౌన్లోడ్ అవుతా ఉండిద్ది. 1 ఎంబీపీఎస్ పర్ సెకండు, లేకపోతే 10 ఎంబీపీఎస్ పర్ సెకండ్. ఇంత స్పీడ్‌తో డౌన్లోడ్ అవుతా ఉండిద్ది. ఎప్పుడైనా మీరు డౌన్లోడ్ చేసినప్పుడు గమనించండి. డౌన్లోడ్స్ చేసేటప్పుడు ఆ ఎంబీపీఎస్ పర్ సెకండ్ ఎంత స్పీడ్‌గా డౌన్లోడ్ అవుతుందో చూపిస్తది. ఒకవేళ నీది బ్యాక్ ఎండ్ సర్వర్ క్లౌడ్‌లో డిప్లాయ్ చేసావనుకో, ఒకవేళ నీది ఎంతమంది రిక్వెస్ట్ వచ్చినా ప్రాసెస్ చేసుకొని ఎమ్మటనే రెస్పాన్స్ పంపిస్తుందనుకో, అప్పుడు దాన్ని హై త్రూపుట్ అప్లికేషన్ అంటాం. ఒకవేళ నీది కొంచెం స్లోగా రెస్పాన్స్ ఇస్తుంది. ఒక 1 మినిట్‌కి రెస్పాన్స్ ఇస్తుందనుకో, అప్పుడు దాన్ని కొద్దిగా లో త్రూపుట్ అంటాం. మనకి ఎప్పుడు హై త్రూపుట్ కావాలి రియల్ అప్లికేషన్స్‌లో. ఎందుకంటే మన అప్లికేషన్స్‌ని ఎంతమందైనా వాడొచ్చు. ఎంతమందినైనా కెపాసిటీ హోల్డ్ చేయాలి కాబట్టి మనం త్రూపుట్ అనేది హైగా ఉంచుకోవాలి. కానీ హైగా ఉంచుకోవాలనేది గూడా మనం
బేస్డ్ ఆన్ సిట్యుయేషన్స్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ట్రైన్‌లో చూసారంటే మనకి ఈ 2 డోర్‌లే ఉన్నాయి. కావాలంటే ట్రైన్ మొత్తం ఓపెన్ పెట్టేయొచ్చు. కానీ ఓపెన్ పెట్టేస్తే ఎలా ఉండిద్ది? అట్లానే మన సర్వర్ గూడా ఈ ట్రైన్‌లాగా అనుకోండి. ఆ ట్రైన్‌కి ఎంతైతే కావాలో అంత స్పేస్ అనేది పెడతాం. ఒకవేళ కావాలి ఇంక తప్పదంటే ఈ పక్కన పార్ట్ కూడా కోసేస్తాం. అట్లానే సర్వర్‌లో గూడా బ్యాండ్‌విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. నెట్వర్క్ హ్యాండిల్ చేసే విధానం. సో, మనకప్పుడు కాస్ట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయ్యిద్ది. మనం నెట్వర్క్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం గాబట్టి. ఆ నెట్వర్క్ కాస్ట్ అయన్నీ చూసుకొని మనం ఒక త్రూపుట్ అనేది డిసైడ్ జేసుకోవాలి. సిస్టమ్ డిజైన్ ట్రేడ్ ఆఫ్స్. ట్రేడ్ ఆఫ్స్ అంటే ఏమన్నాం? ట్రేడ్ ఆఫ్ అంటే మనకి సిట్యుయేషన్‌కి తగ్గట్టు మనం చూజ్ చేసుకోవాలి మన డిజైన్. లో లేటెన్సీ సిస్టమ్స్ ప్రయారిటైజ్ క్విక్ రెస్పాన్సెస్ ఈవెన్ ఇఫ్ త్రూపుట్ ఈస్ లోవర్. అంటే మనకు లో లేటెన్సీ వచ్చేసి త్రూపుట్ అనేది లోవర్‌గా ఉన్నా మనకి స్పీడ్ అనేది క్విక్‌గా ప్రాసెస్ అవ్వాలనుకో, అప్పుడు మనం లో లేటెన్సీ సిస్టమ్స్‌ని చూజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ రియల్ టైమ్ గేమింగ్. మన గేమింగ్‌లో అనేది అంత ఎక్కువ మంది యూజర్స్ ఒకేసారి అటాక్ చేయరు గదా! మన సర్వర్‌ని. జస్ట్ ఒక 100 మందో, 200 మందో ఒక సర్వర్ మీద కూర్చుంటారు. పబ్‌జీలో గేమ్ ఆడుతున్నప్పుడు. అట్లా ఎగ్జాంపుల్‌గా చూసుకోండి. అప్పుడు వాటిని లో లేటెన్సీ సిస్టమ్స్ అంటాం. ఒకవేళ హై త్రూపుట్ సిస్టమ్స్ అంటే బ్యాచ్ ప్రాసెసింగ్, ప్రియారిటైజెస్ ప్రాసెసింగ్ లార్జ్ వాల్యూమ్స్ ఈవెన్ ఇఫ్ ఇండివిడ్యువల్ టాస్క్స్ టేక్ లాంగర్. ఒకవేళ ఒక పెద్ద ఫైలు చాలామంది అప్‌లోడ్ చేస్తున్నారనుకో, ఆ పెద్ద ఫైల్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు మనం హై త్రూపుట్‌ని చూజ్ చేసుకోవాలి. అంటే ఎంతమందొచ్చినా యూజర్స్ మనకి హ్యాండిల్ చేయగలుగుతున్నామా లేదా? అంటే ఎంత లార్జ్ వాల్యూమ్స్ వచ్చినా. మనం ప్రాసెస్ చేసుకోవాలంటే అంత లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ ఫైల్స్‌ని మనకి హై త్రూపుట్ అనేది ఉండాలి. మనకది లాంగర్‌గా తీసుకున్నా గానీ, మనకి డేటా అనేది చాలా ఎక్కువ టైం ప్రాసెస్ చేసుకోవడానికి టైం తీసుకున్నా గానీ, మనం అలాంటి సిట్యుయేషన్స్‌లో హై త్రూపుట్ అప్లికేషన్స్‌ని చూజ్ చేసుకుంటాం. ఏ సర్వర్ విత్ లో లేటెన్సీ 10 మిల్లీ సెకండ్స్ పర్ రిక్వెస్ట్ బట్ లో త్రూపుట్ 10 రిక్వెస్ట్ పర్ సెకండ్ ఈజ్ సూటబుల్ ఫర్ రియల్ టైమ్ అప్లికేషన్స్. అంటే ఇప్పుడు లో లేటెన్సీ వచ్చేసి 10 మిల్లీ సెకండ్స్ పర్ రిక్వెస్ట్ ప్రాసెస్ చేస్తున్నాం అనుకో. నీ లేటెన్సీ వచ్చేసి అప్లికేషన్‌కి 10 మిల్లీ సెకండ్స్ ఉందనుకో. త్రూపుట్ వచ్చేసి 10 రిక్వెస్ట్ పర్ సెకండ్ ఉందనుకో. అప్పుడు మనం దాన్ని లో లేటెన్సీ సిస్టమ్స్ అంటాం. అంటే మనకి లోవర్ త్రూపుట్ ఉన్నా గానీ, మనకి లేటెన్సీ అనేసి తక్కువుంది గదా! అప్పుడు మనకి వాటిని రియల్ టైమ్ అప్లికేషన్స్ అంటాం. ఏ సర్వర్ విత్ హై త్రూపుట్ 1000 రిక్వెస్ట్ పర్ సెకండ్ బట్ హైయర్ లేటెన్సీ ఈజ్ బెటర్ ఫర్ బ్యాచ్ ప్రాసెసింగ్. ఇప్పుడు నువ్వు 1000 రిక్వెస్ట్ నీ సర్వర్ అనేది హ్యాండిల్ చేస్తుంది. ఓకే. బట్ రెస్పాన్స్ అనేది 500 మిల్లీ సెకండ్స్ అంటే 500 మిల్లీ సెకండ్స్ టైం తీసుకొని పంపిస్తున్నావు. అప్పుడేంటి నీకు యూజర్‌కి కొద్దిగా లాగ్ ఉండిద్ది. మన డేటా అనేది పంపించడంలో. అలాంటప్పుడు మనం హై త్రూపుట్ అప్లికేషన్స్‌ని చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మెసేజ్ సిస్టమ్స్‌లో మనం అప్‌కమింగ్‌లో మెసేజ్ క్యూస్ చూస్తాం. మెసేజ్ క్యూస్ చూసినప్పుడు కాఫ్కా అనేది హై త్రూపుట్‌కి సపోర్ట్ చేస్తుంది. మనకెప్పుడైతే హై త్రూపుట్ అనేది క్రిటికలో అప్పుడు మనం కాఫ్కా అనేది చూజ్ చేసుకుంటాం. ఒకవేళ లో లేటెన్సీయే కావాలి మాకు హై క్రిటికల్ లో లేటెన్సీ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు రాబిట్ ఎంక్యూ అనేది చూజ్ చేసుకుంటాం. త్రూపుట్ వచ్చేసి 100K 1 మిలియన్ మెసేజెస్ పర్ సెకండ్ హ్యాండిల్ ఆర్ జీబీపీఎస్. రాబిట్ ఎంక్యూ వచ్చేసి 1K to 10K మెసేజెస్ హ్యాండిల్ పర్ సెకండ్. సో, ఇట్లా మెజర్ చేస్తాం మనం త్రూపుట్ బిట్వీన్ కాఫ్కా అండ్ రాబిట్ ఎంక్యూ. లేటెన్సీ వచ్చేసి లో టు 1 to 10 మిల్లీ సెకండ్స్ టేబులెట్ స్కేల్ వెరీ లో. అంటే మనకి 1 to 5 మిల్లీ సెకండ్స్ కంటే తక్కువ. ఇంకా 0.5 అట్లా గూడా ఈ రాబిట్ ఎంక్యూ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే చాలా లో లేటెన్సీ. బెస్ట్ ఫర్ లో త్రూపుట్. అంటే ఎక్కువ మంది అటాక్ లేదనుకో, ఎక్కువ మంది నీ సర్వర్‌కి ఒకేసారి రారనుకో, అలాంటి టైంలో ఈ మెసేజ్ క్యూ అనేది వాడతాం రాబిట్ ఎంక్యూ. నేను ఇది ఫర్దర్‌గా మెసేజ్ క్యూస్‌లో డిస్కషన్ చేసినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటాయని. హై త్రూపుట్, లో లేటెన్సీ అని. జనరల్లీ యూ షుడ్ ఎయిమ్ ఫర్ మాక్సిమల్ త్రూపుట్ విత్ యాక్సెప్టబుల్ లేటెన్సీ. మనం ఎప్పుడైనా గానీ మన అప్లికేషన్‌ని డిజైన్ చేసేటప్పుడు మాక్సిమం త్రూపుట్టే చూసుకోవాలి. అంటే మన అప్లికేషను ఎంతమంది యూజర్స్ వచ్చినా హ్యాండిల్ చేసే విధంగానే చూసుకోవాలి. కానీ యూజర్‌కనేది యాక్సెప్టబుల్ లేటెన్సీ ద్వారా పంపియాలి. అంటే
మన యూజర్‌కి అది మన సిస్టమ్ స్లో అనిపియకూడదు. వాటిలకి ఒక యాక్సెప్టబుల్ లాటెన్సీ అనేది చూజ్ చేసుకోవాలి మనం. అంటే ఒక సరైన లాటెన్సీ అనేది ఉండాలి. ఇప్పుడు నువ్వేదైనా రిక్వెస్ట్ చేస్తే అది 1 మినిట్ తీసుకొని వచ్చిందనుకో నీకేమనిపిచ్చిద్ది? స్లో ఉంది అప్లికేషన్ ఏంటి ఇలా ఉందని అనిపిచ్చిద్ది. అదే ఒక హాఫ్ హాఫ్ మినిట్, ఒక 10 సెకండ్స్ అలా తీసుకొనొచ్చినా గానీ యూజర్‌కి ఓకే అనుకో, అప్పుడు మనం బేస్డ్ ఆన్ ద యూజర్ అంటే మన అప్లికేషన్‌ని ఎలా డిజైన్ జేసుకోవాలో ఆలోచించుకొని మనం అనేది లేటెన్సీ అనేది, త్రూపుట్ అనేది చూజ్ చేసుకోవాలి. లేటెన్సీ అంటే ఇప్పుడు మనకేం తెలుసు? హౌ ఫాస్ట్ ఏ ప్యాకెట్ గెట్స్ ఏ రిప్లై. మనకి ఒక డేటా అనేది పంపియగానే సర్వరు మనకెంత స్పీడ్‌గా వస్తుంది అనేది లేటెన్సీ ద్వారా కొలుస్తాం. త్రూపుట్ వచ్చేసి హౌ మచ్ డేటా క్యాన్ ఫ్లో త్రూ ద లింక్ పర్ సెకండ్ మెథడ్ ఇన్ ఎంబీపీఎస్. అంటే ఇప్పుడు ఒక డేటా అనేది ఎంత పంపియగలం సర్వర్‌కి, ఎంత హ్యాండిల్ చేయగలదు సర్వరు అనేది ఈ త్రూపుట్ ద్వారా కొలుస్తాం.